హలో ఫ్రెండ్స్, మీరు గనుక ఫోన్‌పే అనేది వాడుతున్నట్టయితే మీకొచ్చేసి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫోన్‌పే అనే కాదు, ఏదైతే యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి మీరు గూగుల్ పే గాని, పేటీఎం గాని వాడుతూ ఉంటారో వాళ్ళకొచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఆ అప్డేట్ ఏంటిదంటే మీకు ఫోన్‌పేలో యూపీఐ కొట్టేసి మీరు ఇదివరకైతే పేమెంట్స్ అయితే చేసేటోళ్ళు కదా! ఇప్పుడొచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చూపెట్టి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే విధంగా మన ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది కదా! దాన్ని యూజ్ చేసి కూడా మనం పేమెంట్స్ అయితే చేయొచ్చన్నమాట. సో, అది ఏ విధంగా చేయాలంటే చాలా మందికొచ్చేసి ఈ ఆప్షన్ అనేది రావడం లేదు. సో, ఇదొచ్చేసి బీటా వెర్షన్‌లో ఉంది. ఇప్పుడు టెస్టింగ్‌లో ఉంది కాబట్టి కొంతమందికే ఇస్తున్నారు. చాలా మందికైతే రాలేదు. ఎవరైతే యూపీఐ యూజర్స్ ఎవరైతే మొత్తం ఉంటారో వాళ్ళకొచ్చేసి రాలేదన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, మీరనేది ఏ విధంగా చెక్ జేసుకోవాలి మాకొచ్చిందా రాలేదా అని జెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. ముందుగాల మీరేం జేయాలంటే ఫోన్‌పే అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో టాప్‌లో మీకు ఏదైతే మీ పేరు ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అయితే కనబడుతదన్నమాట. ఆ ప్రొఫైల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా! సెకండ్ ఆప్షన్‌లో. ఈ మేనేజ్ పేమెంట్స్‌ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందికి గనుక స్క్రోల్ చేసినట్టయితే మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనబడుతది. ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉంటది. దాన్నైతే ప్రెస్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో మీ మొబైల్‌లో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఫేస్ ఐడీకి సంబంధించి, ఫింగర్ ప్రింట్‌కి సంబంధించి కొత్త ఆప్షన్ అప్డేట్ అయి ఉంటుందో అదొచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుందన్నమాట. మనకి ఈ విధంగా యూపీఐ పిన్ అని చెప్పేసి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! దీని కిందనే మన యూపీఐ పిన్ కిందనే మనకు బయోమెట్రిక్ సంబంధించి ఆ ఆప్షన్ ఏదైతే కొత్త ఫీచర్ ఉందో అదైతే రావడం జరుగుతుంది. అది ఒకవేళ మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చెక్ అయితే చేసుకోండి. ఇది ప్రజెంట్ టెస్టింగ్‌లో ఉంది కాబట్టి చాలా మందికి అయితే రాకపోవచ్చు. కాకపోతే మీరు వచ్చేసి ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. చెక్అవుట్ చేసిన తర్వాత మీకు తెలుస్తదన్నమాట వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఈ విధంగా ఫ్రెండ్స్, మనం ఏదైతే ఆప్షన్ ఉంటుందో కొత్తది మనకొచ్చినప్పుడు ఇంకో వీడియోనైతే డీటెయిల్‌గా చేసి పెడతాను. ఏ విధంగా మనం ఫేస్ ఐడీతోని, ఫింగర్ ప్రింట్‌తోని మన యూపీఐ పేమెంట్ అనేది చేయొచ్చు. స్కాన్ చేసి మన ఫేస్‌తోని అమౌంట్ అనేది సెండ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.